అప్పు కవి కోసమే తన గదిలో ఎదురు చూస్తూ ఉంది. కవి రాగానే, కూచి, మీ అన్నయ్యకు నిజం చెప్పావా అని ఆత్రంగా అడుగుతుంది. చెప్పాను. తట్టుకోలేకపోయాడు. పైగా బిడ్డను కాని వదిన కాని వదులుకునే పరిస్థితి లేదని గట్టిగా అంటున్నాడు. కావాలంటే మళ్లీ చెకప్ చేయిద్దాం, ఏమాత్రం అవకాశం ఉన్నా కాపాడుకుందాం అని అంటున్నాడు పుట్టి అని కవి మొత్తం వివరంగా చెప్తాడు. వదిన బిడ్డ బతికే ఛాన్స్ ఉంటే మనకంతకన్నా ఏం కావాలి చెప్పు. అందుకే రేపోసారి డాక్టర్ని కలిశాక వదినికి చెప్పాలా వద్దా అని నిర్ణయిద్దాం. నువ్వు బాధపడకు, వదినికేం కాదు అంటూ ధైర్యం చెప్తాడు కవి. ఇక రాజ్ గదిలోకొచ్చేసరికి కళావతి నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే రాజ్ కన్నీళ్లతో కవి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. వదిన బిడ్డను మోస్తే ప్రాణాలకే ప్రమాదమన్నయ్యా, బిడ్డను తీసేయాలని డాక్టర్ చెప్పారు అని కవి అన్న మాటలు తలుచుకుంటూ రాజ్ లోలోన కుమిలిపోతాడు. నువ్వా బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నాకు తెలుసు. మిగిలిన వాళ్లకేం తెలుసు? నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి సమాధానం చెప్పాలి కదా. డాక్టర్లు చెప్పినా, ఆఖరికా దేవుడే చెప్పినా సరే, నిన్ను నీ కడుపులో పెరిగిన ఆ బిడ్డను నేను కాపాడుతాను అంటూ రాజ్ కన్నీళ్లతో కావ్య ముందు మాట్లాడుతూ ఉంటాడు. నాకే కష్టం వచ్చినా నీకే చెప్పుకునేవాణ్ణి, కాని ఈసారి చెప్పలేను. ఒకవైపు భయంగా ఉన్నా మరోవైపు నీ ప్రేమ నాకు ధైర్యాన్నిస్తోంది. పోరాడతాను, చివరి నిమిషం వరకు పోరాడతాను. ఆ విధి రాతని ఎదిరించే ప్రయత్నంలో నా ప్రాణం పోతున్నా సరే, నా బిడ్డను నీ చేతుల్లో పెట్టయినా సరే చివరి శ్వాస వదులుతాను. మాటిస్తున్నాను కళావతి, నీకు మన బిడ్డకు ఎలాంటి ప్రమాదం రానివ్వను అంటూ కావ్య చేతిలో చెయ్యి వేసి మాటిచ్చి అక్కడ్నుంచి వెళ్లబోతాడు రాజ్. అప్పుడే కావ్య నిద్రలోనే రాజ్ చేతిని పట్టుకుంటుంది. దాంతో రాజ్ ఆగిపోతాడు. వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడే కావ్య నిద్రలో ఇలా అంటూ ఉంటుంది. ఎక్కడికెళ్ళిపోతున్నారు? ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవ వల్ల నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇక మీదట వెళ్ళిపోకండి. మన బిడ్డ పుట్టే వరకు మీరు నాతో ఇలాగే దగ్గరగా ఉండాలి అంటూ కలవరిస్తూ ఉంటుంది కావ్య. దాంతో రాజ్కి మరింత బాధేస్తుంది. ప్రేమగా కావ్య ముఖాన్ని నిమిరి అంతకన్నా ప్రేమగా కావ్యని చూస్తూ, ఉంటాను కళావతి, ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను, ధైర్యంగా పడుకో అనంటాడు. ఇక మరునాడు ఉదయాన్నే రాహుల్ రుద్రాణి నిద్రమొత్తుతోనే రత్తాలు కాఫీ అని అరుస్తూ ఉంటే రేవతి, బుల్లి, స్వరాజ్ రెడీ అయి కిందికి దిగుతారు. అప్పుడే రెడీ అయ్యావేంటి రేవతి, వాణ్ణైనా కాసేపు పడుకోనివచ్చు కదా అని ఇందిరాదేవి అంటూ ఉండగానే గేటు దగ్గర్నుంచి జగదీష్ లోపలికి రావడం కనిపిస్తుంది. అతన్ని చూసిన కావ్య, అదిగో అన్నయ్య గారొచ్చారు అంటుంది. అంతా నవ్వుతూ ఆహ్వానపూర్వకంగా చూస్తూ ఉంటారు. కాని గుమ్మందాకా వచ్చేసరికి జగదీష్ అప్రయత్నంగానే ఆగిపోతాడు. అదేంటబ్బాయి అక్కడే ఆగిపోయావు, లోపలికి రా అనంటుంది ఇందిరాదేవి. వెంటనే మన రుద్రాణి కలగజేసుకుంటుంది. ఎలా వస్తాడమ్మా, ఒకప్పుడు ఇదే ఇంటికి డ్రైవర్గా పనిచేశాడు కదా, ఇప్పుడు అల్లుడిగా అడుగు పెట్టాలంటే ఇబ్బందిగానే ఉంటుంది అంటూ చొరకలు వేయడం మొదలు పెడుతుంది. అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదులే జగదీష్, నీకు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేకపోయినా మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి సిగ్గు లేకుండా లోపలికి రావచ్చు అని రుద్రాణి వాగుతుంది. వెంటనే స్వప్న అందుకుంటుంది. ఆయన రేవతి గారిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అల్లుడు అర్హత సంపాదించుకున్నారు. కాని చాలా మంది ఇక్కడ ఏ అర్హత లేకుండానే ఈ ఇంటి మనుషులమని చెప్పుకొని తిరుగుతున్నారు అంటూ రిటర్న్ చురకలు వేస్తుంది. కరెక్ట్గా చెప్పావు స్వప్న అంటూ రుద్రాణి నోరు ముయిస్తుంది ఇందిరాదేవి. వెంటనే అబ్బాయిని పిలువు అపర్ణ అని సుభాష్ అపర్ణలకు చెప్తుంది. ఇందిరాదేవి చెప్పడంతో సుభాష్ అపర్ణాదేవి గుమ్మం దాకా వెళతారు. వెంటనే అపర్ణాదేవి జగదీష్తో, ఇలా గుమ్మం ముందు నిలబడ్డానికి మీకు ఎంత ఇబ్బందిగా ఉందో మీతో ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి రావడానికి మాకు అంతే ఇబ్బందిగా ఉంది. జరిగినవన్నీ పీడకలగా మర్చిపోయి లోపలికి రండి అంటుంది గౌరవంగా అపర్ణ. సుభాష్ కూడా అంతే ప్రేమగా, అవును జగదీష్, ఇప్పటికే మా వల్ల మీరు చాలా బాధపడ్డారు, ఇంకా మిమ్మల్ని బాధ పెట్టడం మాకిష్టం లేదు, లోపలికి రా అంటాడు ప్రేమగా. దాంతో రాహుల్, రుద్రాణి రగిలిపోతారు. వెంటనే జగదీష్ వినయంగా, అలా ఏం లేదండి, నా తొందరపాటు నిర్ణయం వల్ల, ఆ రోజు నేను చేసిన తప్పు వల్ల మీ అమ్మాయిని ఇన్నేళ్లుగా మీకు దూరం చేశాను. తననే కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెట్టాను. అందుకే లోపలికి రావడానికి గిల్టీగా ఉంది అంటాడు బాధగా. జరిగినవన్నీ మర్చిపోయి లోపలికి రండి బాబు అంటుంది అపర్ణాదేవి. వెంటనే సుభాష్, ఇంకా ఆలోచిస్తావేంటి జగదీష్, లోపలికి రా. ఒకప్పుడు నేనే మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి గెంటేశాను, రా అల్లుడు అంటూనే సుభాష్ 2 అడుగులు ముందుకేసి జగదీష్ ని పట్టుకుని రెండల్లుడుగారు అని గౌరవంగా లోపలికి తీసుకొస్తాడు. ఇక అప్పుడే కావ్య సంబరంగా, అమ్మయ్యా, అన్నయ్య కూడా వచ్చేశారంటే అంతా కలిసే ఉండొచ్చు అని అంటుంది. వెంటనే రేవతి, మీ అన్నయ్య ఇక్కడికొచ్చింది ఉండిపోవడానికి కాదు కావ్య, మమ్మల్ని తీసుకువెళ్లడానికి అంటుంది. అంతా షాక్ అవుతారు.
కలిసి ఉందాం అని రిక్వెస్ట్ చేస్తారు. అయినా రేవతి వినదు. ఇలా పుట్టింట్లో ఉండిపోవడం కంటే పిలిస్తే వచ్చేంత దగ్గరలో ఉండడమే మంచిది. నా కొడుక్కి నా వాళ్ళ అందరి ప్రేమ కావాలనుకున్నాను తప్ప ఇక్కడ ఉండాలని అనుకోలేదు. ఇలా పిలిస్తే అలా పరుగున వస్తాను, కాని మేమిక్కడ ఉండం అని నచ్చజెప్పి ఒప్పిస్తుంది. ఇక కావ్య నవ్వుతూ, పోనీలే, నువ్వు కూడా ఉంటావు, నాకు ఆడపడుచు పోరు కూడా ఉన్నట్లుంటుంది, గొడవ పడొచ్చు అనుకున్నాను. ఆ అవకాశం లేదన్నమాట అంటుంది. దాంతో అంతా నవ్వుతారు. ఇక రేవతి అందరికీ చెప్పి కొడుకు భర్తతో బయలుదేరుతుంది. సీన్ కట్ చేస్తే రుద్రాణితో రాహుల్ తన ప్లాన్ చెప్తాడు. ఇక నిన్ను నమ్ముకునే ప్రయోజనం లేదు, నేనే రంగంలోకి దిగుతాను. మంచివాడిగా మారినట్లు నటించి ముందు అందర్నీ నమ్మిస్తాను. ఆ తర్వాత ఆస్తి కొట్టేస్తా. ముందుగా నేను నమ్మించేది స్వప్ననే, అప్పుడే పని ఈజీ అవుతుంది అని అంటాడు. సరే అంటుంది రుద్రాణి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.